మామ నేనైతే ఇప్పుడు కోటప్పకొండ కాడికి వచ్చాను. అండ్ ఇక్కడ ఒక ఆమె కోసం శివుడు తపస్సు చేస్తూ పైనుంచి కింద దిగొచ్చాడు మామ. మీరు నమ్మరు. మామ చూసారా ఎంత బాగుందో గోపురం, అటు ఇటు కొండలు అట్లా. మనమైతే ఇప్పుడు ఈ మెట్టు మార్గం నుంచే మనమైతే పైకి అయితే ఎక్కబోతున్నాం. అండ్ మీకు ఎక్కలేని వాళ్ళకి ఘాట్ రోడ్డు కూడా ఉండేది, అది సపరేట్ రూట్ ఉంటుంది, మీరు అటు కూడా వెళ్ళొచ్చు. మనమైతే ఇంక ఇక్కడ కొబ్బరికాయ అయితే కొట్టేసి స్టార్ట్ అయిపోదాం ఎక్కడానికి. మామ ఘాట్ రోడ్ ఉంటుంది అని చెప్పిన కదా, ఘాట్ రోడ్ కూడా మస్తు ఉండిద్ది. మనం బైక్ పైన వెళ్ళొచ్చు. ఎవరైనా ఎక్కలేని వాళ్ళు అలా ఉంటారు కదా, అది ఎక్కువ మంచిగా నేను చెప్తున్నా సజెషన్ ఏంటంటే మంచిగా హాయిగా ఘాట్ రోడ్డు ఉంది, వెళ్ళిపోండి. బస్సులు ఉంటాయి, లేదంటే మనం వెహికల్స్ పైన వెళ్ళిపోవచ్చు. చాలా బాగుండిద్ది. పార్క్ కూడా ఉంటుంది, అక్కడ యానిమల్స్ అలా ఉంటాయి. అండ్ అక్కడ పిల్లలు కాదు మనం కూడా వెళ్ళొచ్చు. ఒక చిన్న ట్రైన్ జర్నీ కూడా ఉంటుంది, బాగుంటుంది. ఆ జర్నీలో జింకలు అవి కూడా కనిపిస్తాయి, మంచిగా ఉన్నది. ఒకసారి అయితే ట్రై చేయండి. అండ్ ఇక్కడ గొల్లబామ అని ఒక ఆమె ఉంటుంది, ఆమె కోసమైతే శివుడు స్వయంగా పైనుంచి కింద దిగొచ్చాడు. అండ్ అది పైకి వెళ్ళి కానీ మనం మాట్లాడుకుందాం. అండ్ ఇక్కడ చూసారా ఎంత బాగుందో, చూసారా మెట్ల పైన ఎంత అసలు క్యూ కొండలు అంతా పక్కన చెట్లు చాలా బాగుంది, నాకు అది మస్తు నచ్చింది. అండ్ పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీకు వ్యూ ఒకసారి ఎలా ఉందో ఒకటి చూపిస్తాను. ఒక్కసారి ఈ వ్యూ చూడండి, ఎంత బాగుందో చూసారా. ఆ ఫాగ్, ఆ సన్ రైజెస్, అబ్బా మస్తుంది నాకైతే. అండ్ ఇక్కడ చూసారా రాళ్ళు పెట్టున్నాయి, అంటే రాళ్ళు అలా పెడతారు కదా, మనం ఇన్ని పెడితే మనం ఇన్ని అంతస్తులు ఇల్లు కడతాం, అట్లా ఏదో సంథింగ్ ఉంటుంది. చూసారా నేనైతే కొంచెం పైకైతే వచ్చాను. వచ్చిన తర్వాత చూసారా చాలా బాగుంది. నేనంటే ఆల్మోస్ట్ పై వరకు అయితే వచ్చేసాను, కానీ ఇక్కడ చాలా బాగుంది. ఒకసారి చూడండి మీరు కూడా. ఇదే గొల్లెబామ టెంపుల్. అండ్ మనమైతే ఫస్ట్ ఇక్కడ దర్శనం చేసుకుని మనం శివుని కాడికి వెళ్ళాలి. మనం ఏమన్నా కోరుకుంటే అవి నెరవేరాలంటే ఫస్ట్ ఇదే చేయాలి. దీనికి ఒక స్టోరీ ఉంది, అదైతే మీకు తర్వాత చెప్తాను. ఫస్ట్ అయితే మనం వెళ్ళి దర్శనం చేసుకొని అయితే బయటకు వద్దాం. విజయ అభయ ఆయురారోగ్యైశ్వర్యార్థం ఉద్యోగేన వ్యాపారేణ వ్యవసాయం వృత్తిరీత్యా సకల కార్య సకల దోష నివారణ పరిహారస్తు శ్రీ త్రికోటేశ్వర క్షేత్రే శ్రీ ఆనందవల్లి దేవత అనుగ్రహ భూయాంశ సంపూర్ణ చెప్పండి. సంపూర్ణ ఆరోగ్య శరీర ఆరోగ్య దర్శనం అయితే చాలా అంటే చాలా మంచిగా జరిగింది. అండ్ ఇక్కడ పూజారి కూడా మంచిగా మంత్రాలు అవి చదివి మనకు పూజ కూడా చేస్తున్నారు, చాలా బాగుంది. అండ్ ఈ గొల్లబామని అయితే మనం ఫస్ట్ అయితే శివుణ్ణి మనం చూడటానికి ముందు మనం గొల్లబామ కాడికి వెళ్ళాలి. అండ్ ఇక్కడి నుంచే మనం శివుడి కాడికి వెళ్ళాలి. అప్పుడే మనం ఏమన్నా కోరుకున్నా అది నెరవేరాలంటే ఫస్ట్ అయితే మనం ఇక్కడ గొల్లబామని దర్శనం చేసుకుని వెళ్ళాలి. చాలామంది తెలియదు కోటప్పకొండకు వచ్చేవాళ్ళు, అండ్ ఇది గుర్తుపెట్టుకొని. అండ్ మెట్ల పై నుంచి వచ్చేవాళ్ళకి స్టార్టింగే ఉంటుంది, బట్ మెట్ల పై నుంచి రాకపోతే వెహికల్ వేసుకుని వస్తే అదిగో ఇక్కడ మెట్లు ఉన్నాయి కదా, ఇక్కడ నుంచి మనం అయితే దిగి ఇట్లా వచ్చేసి ఫస్ట్ ఇక్కడ దర్శనం చేసుకొని వెళ్ళండి. అప్పుడే మీరు కోరుకున్న కోరిక అయితే నెరవేరైతే. అదైతే గొల్లబామకి వరం ఇచ్చారు శివుడు. అండ్ నా కాడికి వచ్చే ముందు ఎవడైనా ఫస్ట్ నిన్ను దర్శనం చేసుకునే రావాలి అని. ఇక్కడ చూసారు ఏడ నెంబరింగ్ కూడా ఉంది. అండ్ నేను చూసిన లాస్ట్ నెంబర్ అయితే 901, మరి 902 అన్నారు. నా తెలియదు మరి ఏమన్నా మనం మిస్ అయ్యామో లేదా అని. అక్కడ నంది చూసారు చాలా పెద్దగా ఉంది. అండ్ ఒకసారి మీరు దగ్గర నుంచి కూడా చూడండి, చాలా బాగుంది. నంది అయితే నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. ఇంకా మనం లోన స్టార్ట్ అవుదాం. అండ్ ఎంట్రన్స్ చూసారా చాలా పెద్ద, చాలా బాగుంది. అండ్ ఇక్కడ చూసారా కోతులు ఉంటాయి, మనం అయితే మెయిన్ జాగ్రత్తగా ఉండాల్సిన కోతులు కాడు ఇక్కడ. పూజారి చూసారా హాయిగా బండి వేసుకొని వెళ్ళిపోతున్నాడు. అండ్ మేబీ వాళ్ళకి ఎలా ఉందనుకుంటా. ఎదురు కొండ కనిపిస్తుంది కదా, అక్కడ కొండ టాప్లో అయితే అంతకుముందు శివుడు అక్కడే తపస్సు చేశారంట. అండ్ ఆడకు కూడా నేనైతే వెళ్తాను ట్రెక్కింగ్ చేసుకుంటూ, చాలా బాగుంటుంది.
ఇంటికి మెట్ల పైన మా ఉంటాయి వీడియోని కొంచెం అయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. అండ్ మనమైతే ఇంకా కాళ్ళు కడుక్కొని అయితే మనం దర్శనానికి స్టార్ట్ అయిపోదాం. ఇక్కడ చూసి అక్కడ ట్యాపులు కనిపిస్తున్నాయి కదా మామ, అక్కడే మనం అయితే కాళ్ళు కడుక్కుందాం. నా మీద పడదాం అనుకుంటున్నారా? నీ మీద పడకుండా చేసుకో. నీ పైన పడబోతు నా పైన ఆటోమేటిక్గా పడతాను. వచ్చింది చూడకరా దగ్గర ఇట్రా 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 చూసావురా దాన్ని ఎందుకు చూసావు? దాన్ని చూడకు, మన పని మనం చేసుకోవాలి. ఇప్పుడు అది వేసుకుంటే దాన్ని చూడకుండా ఉండాలిరా. అందుకనేనా నువ్వు తల కిందకే ఈ పక్కకి వెళ్ళు, ఈ పక్కకి వెళ్ళు, కిందకే చూస్తూ వెళ్ళు. నాకు కళ్ళు వెళ్తుంది ఆటోమేటిక్ గా. అది ఏం తాగినా కొంచెం ముందు ఏం పర్లేదు. ఆపేదా తాగటమేనా? ఆపేదా? నువ్వు తల కిందకి పెట్టుకొని పోతే ఆగాడు అన్నీ ఉన్నాడు. తల కిందకే పెట్టి దానికి వెళ్ళి చూడకు. నువ్వు రాకే నా కాడికి నేను చూస్తా వస్తే లేకబడింది అప్పుడు. ఆపేనా? అదే అది వచ్చి తాగటానికి వస్తుంది. తిప్పుకుంటే మళ్ళీ ఆగు, అది వస్తుంది తిప్పుకుంటుంది. అవి మనం ఏమైనా చేస్తాం అనుకుంటున్నాయా? అది భయం రా, వాళ్ళ దగ్గర కోపం చూడకూడదు. కోపంగా భయంగా చూస్తున్నారా? కోపంగా కాదురా, మన ఎక్స్ప్రెషన్స్ లో మన లుక్కుల్లోని కోపాలు భయానికి అర్థం అవుతుంది. అటువైపు చూడక సరే, కానీ ఆపట్లేదురా. వాడికి అది తెలియదు ఎలా తాగాలని చెప్పి తెలుసు, వాడికి తెలియదు కదా వేస్ట్ అవుతుంది. ఇంకా అన్నీ తాగుతున్నాయి. ఈ దగ్గర నుంచే తాగుతుంది. నా తెలిసి నీ భయం వేస్తుంది. జూమ్ అంత దగ్గరికి వెళ్ళదు. బాగు అవుతుంది. ఇది తగ్గించిందా? మామ ఇంకైతే మేము దర్శనానికి స్టార్ట్ అయిపోయాం. అండ్ ఇక్కడ నుంచి అయితే మేము పైన శివుడు తపస్సు చేసిన ప్లేస్ కూడా వెళ్తాము. అండ్ అక్కడ శివుడు అయితే స్వయంగా వెళ్తుంటారు. అండ్ అది కూడా చూపిస్తాను. అండ్ అది నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. అండ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మామ.